న్యూ క్రెటా ప్లేషిఫ్ట్ అండి, మనకి జాన్ 16 లాంచ్ అయిందండి. అండ్ ఇక్కడ చూసినట్టయితే మనకి పారామెట్రిక్ గ్రిల్ అండి, అది కొత్తగా చేంజ్ చేశారు. అండ్ పైన చూసినట్టయితే హాలోజన్ ల్యాంప్స్ అండి, అండ్ విత్ మన హోండై లోగో వచ్చింది. అండ్ ఇక్కడ చూసినట్టయితే కార్బన్ పొజిషన్ హెడ్ ల్యాంప్స్ అండి. అండ్ మనకి బ్యానెట్ సైజ్ చేంజ్ చేశారు, బ్యానెట్ వెయిట్ కూడా చేంజ్ చేశారు. ఇంతకుముందు మనకి ఏరోడైనమిక్గా 2 వే ఉండేనండి, ఇప్పుడు 4 వేస్ కింద ఇచ్చారు ఏరోడైనమిక్గా. అండ్ ఒకసారి వీల్స్ చూద్దాం రండి సార్. ఇక్కడ చూసినట్టయితే మనకి టైర్ సైజ్ వచ్చేసి R17 వస్తుందండి విత్ డైమండ్ కిట్ అలవెన్సెస్. అండ్ పాత క్రెటాకి కొత్త క్రెటాకి లుక్ వైజ్గా కంప్లీట్గా ఇంటీరియర్ కూడా చేంజ్ చేశారు. మనకి 30 mm లెంత్ అనేది పెంచారు సార్. ఒకసారి ఇంటీరియర్ లుక్ వేసుకుందాం రండి సార్. అండ్ ఇక్కడ చూసినట్టయితే 10.25 టచ్ స్క్రీన్ వస్తుందండి, అండ్ 10.25 డిజిటల్ క్లస్టర్ వస్తుంది. డిజిటల్ క్లస్టర్లో ఏమేమి యాడ్ అవుతాయంటే అండి మనకి టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ అండి, లైక్ 8 hourలో ఎంత ప్రెజర్ ఉంది, డోర్స్ ఓపెన్ అయినా లేదా అవన్నీ మనకి ఇండికేట్ చేస్తుంది. అండ్ అక్కడ చూసినట్టయితే 10.25 టచ్ స్క్రీన్ అండి. అండ్ మనకి కంప్లీట్ టాప్ ఎండ్లో 8 బోస్ ప్రీమియం స్పీకర్స్ వస్తాయండి. అండ్ ఇక్కడ కొత్తగా ఇది మ్యాగ్నెటిక్ ప్యాడ్ అని ఇచ్చారండి, అంటే లైక్ ఫోటో స్విచ్ చేసుకోవచ్చు విత్ మ్యాగ్నెటిక్. అండ్ ఇక్కడ మనకి ఇంజన్ కీలెస్ ఎంట్రీ కాదండి, పుష్ స్టాప్ బటన్ వస్తుంది. అండ్ డీకట్ స్టీరింగ్ వస్తుందండి, మనకి వాయిస్ కమాండర్ వస్తుంది. అండ్ మనకి కాల్స్, ఫేవరెట్స్, మోడ్ చేంజెస్ వస్తుంది, హిల్ అసిస్టెంట్ కంట్రోల్ వస్తుంది, క్రూజ్ కంట్రోల్ వస్తుంది. అండ్ అక్కడ SOS కనిపిస్తుంది కదండి, ఎప్పుడైనా ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు అది ట్యాప్ చేసామనుకోండి డైరెక్ట్ 108కి కాల్ అవుతుంది. అండ్ ఇన్ బిట్వీన్ ఉంది కదండి, అది ఎప్పుడైనా మనము వెహికల్ ఎక్కడైనా స్ట్రక్ అయినప్పుడు కాల్ అది ట్యాప్ చేస్తే సర్వీస్ వాళ్ళకి కాల్ వెళ్తుంది. అండ్ అది పక్కన ఉన్నది ఏంటంటే బ్లూ లింక్ అండి. బ్లూ లింక్ అంటే వన్ ఆఫ్ ద సేఫ్టీ ఫీచర్ ఇన్ ఇండియా. లైక్ ఇంజన్ ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు, ఇంట్లో నుంచే వెహికల్ని ట్రాక్ చేసుకోవచ్చు, ఎక్కడున్నా లైక్ ముంబైలో ఉన్న మనం వెహికల్ని ట్రాక్ చేసుకోవచ్చు, ఇంట్లో నుండే మన AC ఈవెంట్స్ని ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు సార్. అండ్ ఇందులో 70 అబోవ్ నెంబర్ ఆఫ్ ఫ్యూచర్స్ సబ్స్క్రిప్షన్స్ అనేవి ఉంటాయి. 3 years వరకు వ్యాలిడిటీ సార్, తర్వాత మనం రీఛార్జబుల్ చేయించుకునేది ఉంటుంది. అండ్ ఇందులో AC కంట్రోల్స్ వచ్చేసి లైక్ ప్యాసెంజర్ చేంజ్ చేసుకోవచ్చు, అండ్ డ్రైవర్ది చేంజ్ చేసుకోవచ్చు. లైక్ హాట్ ఉన్న వాళ్ళు కూల్గా కావాలంటే పెట్టుకోవచ్చు, కూల్ వాళ్ళకి హాట్గా కావాలంటే టెంపరేచర్ చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇందులో మనకి ఆటోమేటిక్ ఉంటుంది, మాన్యువల్ ఉంటుందండి. అండ్ ఫ్రంట్ 2 సీట్స్ వచ్చేసి మనకి వెంటిలేటర్ సీట్స్ వస్తాయి సార్. అండ్ కొత్తగా ఫ్యూచర్ ఏం యాడ్ చేశారంటే అండి, ఇందులో ఎయిర్ ప్యూరిఫైర్ ఇన్బిల్ట్ ఇస్తున్నారు. దాంతోపాటు మనకి ఫస్ట్ సీట్ డ్రైవర్ డోర్ సీట్ 8 ways కింద అడ్జస్ట్ చేసుకోవచ్చు సార్. హుండాయిలో ఏ వేరియంట్ తీసుకున్నా స్టాండర్డ్లీ 6 year బ్యాగ్స్. అండ్ బ్యాక్ సైడ్ రేర్ సీట్ వచ్చేసేపటికి ఏంటంటే సార్ మనకి బోస్ ప్రీమియం స్పీకర్స్ వచ్చేస్తాయి హ్యాజ్ యూ నో. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి బ్యాక్ సైడ్ కూడా 2 types ఆఫ్ ఛార్జెస్ వచ్చేస్తాయి, అండ్ AC ఈవెంట్స్ వచ్చేసేస్తాయి. లెగ్ రూమ్ అయితే మనకి ఈజీగా ఉంటుంది సార్. అండ్ మనకి ఇందులో అడాస్ యాడ్ చేశారండి, న్యూ వేరియంట్ Level 2 వస్తుందండి. 19 above ఫ్యూచర్స్ వస్తాయి. లైక్ ఏంటంటే ముందు నుంచి ఎవరైనా వెళ్ళినా సరే కానీ 1 meter డిస్టెన్స్లో సడన్ బ్రేక్ అప్లై అవుతుంది. అండ్ డ్రైవర్ CP మోడ్లో ఉన్నా సరే స్టీరింగ్ ఆటోమేటిక్గా అదే అడ్జస్ట్ చేసుకుంటుంది ఒక 5 seconds వరకు. ఇలా నెంబర్ ఆఫ్ ఫీచర్స్ ఉన్నాయండి అడాస్లో. అండ్ మనకి బూట్ స్పేస్ వచ్చేసి 433 liters వస్తుందండి. అండ్ ఇక్కడ చూసినట్టయితే మనకి పారామెట్రికల్ సన్ రూఫ్ వస్తుందండి. ఒకసారి ఓపెన్ చేస్తాను చూడండి. వన్ టచ్ అండి, 1 touchలోనే అవుతుంది క్లోజ్ అండ్ ఓపెన్. అండ్ కొత్తగా ఇంకో ఫ్యూచర్ ఏం యాడ్ చేశారంటే అండి, 360 degrees క్యామ్ యాడ్ చేశారు. మనకి ఫ్రంట్ గ్రిల్కి వస్తుంది, సైడ్కి ORMస్కి 2 sidesకి వచ్చేస్తుంది, అంటే సైడ్ వ్యూ మొత్తం మనకు కనిపిస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ ఒకటి ఇచ్చారు, కంప్లీట్గా 4 cams ఇచ్చారండి. అండ్ దీని స్టార్టింగ్ ప్రైస్ పెట్రోల్లో వచ్చేసి 13,50,000, అండ్ మనకి డీజిల్లో వచ్చేసి 15,50,000 అండి. మనకి ఇందులో పెట్రోల్ ఉంటుంది, డీజిల్ ఉంటుంది విత్ 1.5 cc అండి. మనకి ఇందులో టర్బో ఇంజిన్ కూడా ఉందండి.